గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వాళ్ళ జీవితంలో వాళ్ళు గొప్పగా వర్ధిల్లుతారని. చాలాసార్లు మనం దేవుని నుండి దూరం వెళ్ళిపోతూ ఉంటాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం, మనకు నచ్చినట్టు మన చాయిసెస్ ప్రకారమే జీవించాలని అనుకుంటూ ఉంటాం. దాని ద్వారా ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం, దాని ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకుంటూ ఉంటాము. అయితే వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 46:5, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ఏ పట్టణంలో అయితే దేవుడు ఉంటాడో ఆ పట్టణముకు చలనము లేదు, కదిలించబడదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అంటే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మనకి ఏమేం నీడ్స్ కావాలో అవన్నీ కూడా ఆయన మనకు సహాయం చేయుచున్నాడని వాక్యం చెప్తా ఉంది. దేవుడు నీకు తోడై ఉంటే ఉదయాన్నే ఆయన నిన్ను సంతోషంతో నింపుతాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఉదయాన్నే నిన్ను నెమ్మదితో నింపుతాడు, నిన్ను సమాధానంతో నింపుతాడు, పాజిటివ్ థాట్స్తో ఆయన నింపుతాడు. ఆ రోజంతా నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదో అన్నీ ఆయన నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి దూరంగా మనం బ్రతికితే అపవాది మనల్ని రూల్ చేస్తాడు. వాక్యం చెప్తా ఉంది, దొంగతనమును హత్యను చేయడానికి మన యొద్దకు వస్తాడంట. ఏం దొంగతనం చేయడానికి అపవాది మన దగ్గరకు వస్తాడంటే, మన సంతోషాన్ని దొంగిలించడానికి వస్తాడు, మన ఆనందాన్ని దొంగిలించడానికి వస్తాడు, మన ముఖంలో ఉన్న నవ్వును దొంగిలించడానికి వస్తాడు, మనకున్న మనశ్శాంతిని దొంగిలించడానికి వస్తాడు, మనల్ని స్ట్రెస్కి, యాంగ్జైటీకి, డిప్రెషన్కి గురి చేయడానికి అపవాది మన యొద్దకు వస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను, మీకు దేవుడు తోడై ఉన్నాడా? దేవుడు మీకు తోడై ఉన్నాడా? లేకుంటే మీరు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారా? ఆయన పిలుస్తూ ఉన్నాడు రమ్మని ఆయన యొద్దకి. యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేను గొర్రెలకు జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను. ఈరోజు నీకు మరణం కావాలా, జీవం కావాలా, నువ్వు ఎంచుకోమని వాక్యం చెప్తా ఉంది. నువ్వు దేవునికి దూరంగా బ్రతికితే, అపవాదికి నువ్వు లోబడితే నీ జీవితం అంతా కూడా పతనం అయిపోతుంది. అదే నువ్వు దేవునికి లోబడితే ఉదయాన్నే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ జీవితంలో ఉంటే నువ్వు ఎప్పటికీ కదల్చబడవు, స్థిరంగా నీ లైఫ్ ఉంటుంది, నువ్వు అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటావు. నిన్ను చూసి అనేకులు యేసు ప్రభుని వెంబడిస్తారు. ఆ విధంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. కాబట్టి దేవుని సహాయం కోరుదాం, దేవునికి సమీపంగా బ్రతుకుదాం. ఆయన నుండి దూరం ఎప్పుడు కూడా మనం కాకూడదు. గాడ్ బ్లెస్ యూ.